ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాటి శని, అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటవి, వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటుంది. అంటే ఫలానా రమేష్ అతని పేరు, మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా, మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరు రీత్యా ఉండేటువంటివి ఉంటవా, ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకుందాం, లేదా వృషభ రాశి అనుకుందాం. మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి. అదేవిధంగా 7వ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము 9:56 PM మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము 7వ తారీఖు, మరి 8వ తారీఖు 1:26 వరకు కలదు. మధ్యలో 11:39, 11:40 మధ్యకాలంగా ఉంటుంది. మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి 7వ తారీఖు. మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారికి సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేషరాశి వారికి సంబంధించి ఇట్టి చంద్రగ్రహణము అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణము వీరికి ఎంతగానో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి. మేషరాశి వారు ఈ యొక్క చంద్రగ్రహణాన్ని వీక్షించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏలినాటి శని వల్ల గడిచిన 8 నుంచి 10 నెలలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి జాతకులు ఎవరైనా ఉన్నారు అంటే మేషరాశి వారు. అయితే ఇక్కడ మేషరాశి అనగానే మనకు ఆ అక్షరము, అదేవిధంగా లా అక్షరము, అదేవిధంగా ఈ అక్షరాలతో లైక్ ఉండేటువంటి పేర్లు చూ అక్షరము, చూ చేచో, లాలీలూలే ఏ అక్షరాలు అంటే న్యూమరాలజీ ప్రకారంగా మనకు ఏ అక్షరము, ఎల్ అక్షరము, సి అక్షరము. తెలుగులో చూసుకున్నట్టయితే అ ఆలు ఆ, లాలీలూలే, అదేవిధంగా అంటే లక్ష్మి, లక్ష్మణు ఈ పేర్లతో ఉండేటువంటి వారు, అశోకు, అనిలు ఈ పేర్లతో ఉండేటువంటి వారు ఏదో ఒక చేదు అనుభవము, నెగిటివ్ ఎనర్జీ కానీ, మనీ రిలేటెడ్ కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, అదేవిధంగా కొంతమేర స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశాలు, ఇలాంటివి కొందరికి దగ్గర దాకా వచ్చి మిస్ అవ్వడమా, లేదా ఆల్రెడీ గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఏర్పాట్లో ఉన్నారా, తీవ్రమైనటువంటి ఆరోగ్య పరిణామాల, కన్సీవ్ అయి మిస్క్యారీ అయ్యేటువంటి సందర్భాల, ఇలాంటివి ఈ నేను చెప్పినటువంటి అక్షరాలతో ఉండేటువంటి వారు అనుభవిస్తూ ఉన్నారు. మీ గురించి చెడుగా చెప్పడం కానీ, లేదా మీకు సంబంధించి ఫలానా వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారట్లా అని నెగిటివ్ను స్ప్రెడ్ చేసేటువంటి వారు మీ చుట్టూ ఉన్నారు. సో చాలా జాగ్రత్త. అదేవిధంగా ఎవరైతే ఈ నేను చెప్పినటువంటి అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు కింద కామెంట్ పెట్టండి, ఎస్ఆర్ నో అనేటువంటిది. అదేవిధంగా మరొక విషయము, మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సుమారు వీరు ఎవరిదైనా నెంబర్ సేవ్ చేసుకున్నా కూడా ఆ మనిషితో ఇబ్బందే. అంటే
ఏదైతే నాది అని మీరు అనుకుంటున్నారో, నా అని చెప్పి అనుకుంటున్నారో, ఇది నా కారు, ఇది నా వ్యాపారం, ఇది నా ఉద్యోగం, ఇది నాకు సొంతం, ఇలాంటివి ఈ మనిషి నా మనిషి అని నమ్మి ఏమైనా మీ సీక్రెట్ విషయాలు చెప్పడం కానీ, ఏమైనా ఇలాంటివి కొన్ని మీరు పంచుకున్నా కూడా వారు మీకు మిమ్మల్ని ఎగతాళి చేయడం కానీ, మీ గురించి నలుగురికి చెప్పడం కానీ, వారికి మీకు గొడవలు జరగడం కానీ, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అందరినీ నమ్మి అందరి నెంబర్లు సేవ్ చేసుకునే ప్రయత్నం చేయకండి. మీరు ఏదైతే నెంబర్ సేవ్ చేసుకుంటారో ఆ వ్యక్తితో ఖచ్చితంగా మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంటుంది. మ్యాక్సిమం 100లో 35% చెప్తున్నా. ఇక వీరికి అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ, నూతన వ్యాపార పెట్టుబడులకు అవకాశాలు కానీ, నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి పనులు ఏమైనా శ్రీకారం చుట్టడం కానీ, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడం కానీ, అదేవిధంగా వ్యాపారంలో కాస్త ఇబ్బందులుగా ఉన్నవి అని అనుకునేటువంటి సందర్భాలలో చక్కటి వ్యాపారము సాగే విధంగా రేపు 7వ తారీఖు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం తర్వాత అన్నీ శుభశకునాలే. కనుక వివాహ ప్రయత్నాలు కావచ్చును, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును, ఆర్థికంగా చితికి ఉన్నారా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దూరం అయ్యేటువంటి సంతోషకరమైనటువంటి విషయాలు, కాస్త డబ్బు నిలకడగా ఉండేటువంటి పరిస్థితులు, ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారి తండ్రి గారికి కానీ తల్లి గారికి కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది అక్షర సత్యము. ఈ విషయము గతంలోనే చెప్పడం జరిగింది. 2024 ఆగస్టు నుంచే నేను చెప్తూ ఉన్నాను. ఇంట్లో మరణ వార్తలు వినేటువంటి పరిస్థితి, మరణాల వద్దకు వెళ్ళి వచ్చేటువంటి దాఖలాలు కనబడుతూ ఉన్నది. కనుక మేషరాశి వారు ఇన్ని రోజులు గడిచినటువంటిది వేరు, ఇక మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టదు ఇట్టి శనైశ్వరుడు. కొంచెం కమిట్మెంట్స్ కానీ కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా ఉండండి. శత్రువులు చుట్టూ ఉన్నారు, శత్రు భయము అనేటువంటిది దూరం కాబోతున్నది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం రోజు తప్పకుండా ఎవరైనా ఎక్కడైనా ఏమైనా జపాలు కానీ ఎవరైనా హోమాలు కానీ చేస్తూ ఉన్నట్టయితే వారికి కన్సల్ట్ అయ్యేటువంటి ప్రయత్నం కండి, తప్పకుండా చేయించుకోండి. అదేవిధంగా చివరి మాట, విదేశీ ప్రయత్నాలు, అదేవిధంగా మనకు ఉద్యోగము ఆల్రెడీ చెప్పి ఉన్నాను. కనుక కొంత అన్నింటా బాగుండబోతున్నది. కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మనము రేపు 7వ తారీఖు కాశీకి వెళ్ళడం జరుగుతున్నది. 6వ తారీఖే బయలుదేరి, కనుక 7వ తారీఖు ఈ రాత్రి 9:56 నుండి 1:26 వరకు ఈ సమయంలో అక్కడ చక్కగా జపాలు హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు మీ గోత్రనామాలకై కింద కనబడేటువంటి నెంబర్లో కన్సల్ట్ కండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటవి. ఆల్ ద బెస్ట్.